హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ జోన్ ఛానల్. సో రీసెంట్గా మనకి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ ద్వారా మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో భాగంగా యూడీసీ, ఎల్డీసీ, స్టెనోగ్రాఫర్ మరియు పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ విద్యా అర్హతతోటి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, మరియు శాలరీ తదితర వివరాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మామూలుగా టెస్ట్ అయితే రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయకుండా కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మాత్రమే ఈ జాబ్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అది కూడా స్కిల్ టెస్ట్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్కి అయితే రిక్రూట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ ద్వారా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ గమనించినట్టయితే మినిమం 3 years ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ టెస్ట్ 120 words per minute స్పీడ్ అనేది మనకి షార్ట్ హ్యాండ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ఎంఎస్ ఆఫీస్ టూల్స్, ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ మనకి నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే పర్సనల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పే లెవెల్ 6 కింద పోస్ట్ కోడ్ డిజైన్ చేయడం జరిగింది. సో మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు అయితే పే స్కేల్ అనేది మనకి నిర్ణయించడం జరిగింది. సో ఇక ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి 30 years, అంటే నోటిఫికేషన్ యొక్క ఎండ్ డేట్ వరకు మనకి 30 years క్రాస్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. స్టెనోగ్రాఫర్ పోస్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 25,500 ఉంటుంది. సో అలాగే ఈ పోస్ట్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే 12th class ఆర్ ఈక్వలెంట్ స్టడీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దానికి 80 words per minute అయితే టైపింగ్ స్పీడ్ మనకి ఇక్కడ ఉండాలని చెప్పి ఇంగ్లీష్ మరియు హిందీలో ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ కూడా మనకి 10 minutes కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్కిల్ టెస్ట్ ఆర్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ 10 minutesలో మనకి 80 words per minute అయితే మనం ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ టైప్ చేసేటువంటి నాలెడ్జ్ అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉండాలి మనకి. దాంతోపాటు ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ 50 minutes ఇన్ ఇంగ్లీష్ ఆర్ 65 minutes ఇన్ హిందీ ఆర్ కంప్యూటర్. సో ఇక ఏజ్ లిమిట్ గమనించినట్టయితే 27 yearsగా నిర్ణయించడం జరిగింది. సో ఇక యూడీసీ పోస్ట్ గమనించినట్టయితే మనకి శాలరీ వచ్చేసి 25,500గా బేసిక్ పేమెంట్ అయితే నిర్ణయించడం జరిగింది. సో ఈ యూడీసీ పోస్ట్ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఉండాలి ఇంగ్లీష్ అండ్ అలాగే 30 words per minute ఇన్ హిందీ. ఇంగ్లీష్లో 35 words per minute ఉండాలి, హిందీలో వచ్చేసి లేదంటే హిందీలో 30 words per minute టైపింగ్ స్పీడ్ అయితే మనకు ఉండాల్సి ఉంటుంది. సో ఈ పోస్ట్ కూడా మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 27 yearsగా నిర్ణయించడం జరిగింది. ఇక ఎల్డీసీ పోస్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ గమనించినట్టయితే మనకి శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 19,900గా బేసిక్ పేమెంట్ అయితే ఉంది. సో ఈ పోస్ట్కి 12th class ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 35 words per minute ఇంగ్లీష్లో ఉండాలి, లేదంటే 30 words per minute హిందీ టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఉండాలి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఎల్డీసీ మనకి పోస్ట్కి వచ్చేసి 27 ఇయర్స్గా నిర్ణయించడం జరిగింది.
సో ఇది ఏదైతే మనకు రిక్రూట్మెంట్ ఎండ్ డేట్ ఉందో యాజ్ పర్ దట్ డేట్ 27 ఇయర్స్ క్రాస్ కాకుండా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లై చేసుకునే ప్రాసెస్ గమనించినట్టయితే మనకి recruitment.nimr.org.in అనే వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అయ్యి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా. సో ఇక అప్లికేషన్ ఫీ గమనించినట్టయితే ఇక్కడ ముఖ్యంగా SC/ST క్యాండిడేట్స్, అలాగే ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్, దాంతోపాటు ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఫీ ఎక్సెంప్షన్ ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు 300 రూపీస్ అయితే పే చేసి మనం ఆన్లైన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, SC/ST క్యాండిడేట్స్, అలాగే ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ కావచ్చు, ఉమెన్ క్యాండిడేట్స్ కావచ్చు, ఫ్రీగా మనకి అప్లై చేసుకున్నటువంటి అవకాశం ఉన్నది. సో ఇది మంచి అవకాశం కనుక పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ అని చెప్పేసి మనం గమనించవచ్చు. సో ఈ పైన అన్ని పోస్టులకు కూడా రిటన్ టెస్ట్ అనేది ఏమి ఉండదు. జస్ట్ క్వాలిఫైయింగ్ ద స్కిల్ టెస్ట్, ఏదైతే స్కిల్ టెస్ట్లో మెరిట్ వచ్చిందో వాళ్ళకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి మార్క్స్ అనేది మనకి అన్రిజర్వ్ వాళ్ళకి ఎలా ఉంది, ఈడబ్ల్యూఎస్ సెక్షన్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, అలాగే 40% మార్క్స్ ఇన్ కేస్ ఆఫ్ SC/ST, ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి, ఇలా కేటగిరీ వైజ్గా మనకి పర్సంటేజ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో కేవలం స్కిల్ టెస్ట్ అనేది మనకి టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా మాత్రమే ఈ సెలెక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి నోటిఫికేషన్లో గమనించవచ్చు. అన్రిజర్వ్డ్ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం లేదని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఒక పోస్ట్ కాకుండా సో మల్టిపుల్ పోస్ట్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. బట్ అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది కనుక ఎవరైతే ఫ్రీ ఉన్న క్యాండిడేట్స్ అయితే నెంబర్ ఆఫ్ అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ అప్లికేషన్ ఫీ మనం పే చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ మాత్రం సెలెక్టెడ్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవరైతే మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఈచ్ పోస్ట్కి సెపరేట్గా మనకి అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే క్లియర్గా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరింత సమాచారం కోసం మనకి ఇక్కడ ఈ వెబ్సైట్లో మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. www.icmr.nic.in అనే వెబ్సైటు మరియు www.nimr.org.in అనే వెబ్సైట్ ద్వారా మనం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనం చూడొచ్చు. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 4th March 2024 వరకు మనకి 5:30 PM వరకు అవకాశం ఉన్నది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అప్లై చేసే ముందు నోటిఫికేషన్ వివరాలు అయితే పూర్తిగా చదువుకొని అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.